అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సౌమ్య. నేను శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరులో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా చేస్తాను. ఇవాళ మనం డిమెన్షియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మొదటిగా డిమెన్షియా అంటే ఏంటి? మనం కామన్గా అనుకునేది ఏంటంటే డిమెన్షియా అంటే మెమరీ లాస్ ఆర్ మర్చిపోవటం అనుకుంటాం. కానీ డిమెన్షియా అంటే మెమరీ లాస్ అంటే మర్చిపోవటంతో పాటు వేరియస్ అదర్ సిమ్టమ్స్ ఉంటాయండి. కామన్గా ఎక్స్పీరియన్స్ చేసేది మెమరీ లాస్తో పాటు పేషెంట్స్కి రీజనింగ్ తగ్గటం, ఆలోచించే తీరు తగ్గటం, వాళ్ళ బిహేవియర్లో మార్పులు రావటం, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అంటే కొన్నిసార్లు పేర్లు మర్చిపోవటం, మాట్లాడే సెంటెన్స్లో స్లోగా మాట్లాడటం, కొన్నిసార్లు రూట్స్ మర్చిపోవటం అంటే కామన్గా రొటీన్గా ట్రావెల్ చేసే రూట్స్ మర్చిపోవటం, వాళ్ళు రీజనింగ్ కెపాసిటీ, ఆలోచించే శైలి మారటం, ఇలాంటి వేరియస్ సిమ్టమ్స్ డిమెన్షియాతో పాటు రావచ్చు. సో కామన్గా ఎవరికైనా చాలామందికి మతిమరుపు ఉంటుంది. కానీ డిమెన్షియా అని దాన్ని మనం ఎప్పుడు అంటామంటే మెమరీ లాస్తో పాటు ఈ నేను చెప్పిన వేరే సిమ్టమ్స్ యాడ్ అయ్యి అవి యూజువలీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం. అంటే మనం రోజు చేసే పని ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనం డైలీ ఇండిపెండెంట్గా వాళ్ళు ఫంక్షన్ చేయలేరు అన్నమాట. సో దీన్ని మనం డిమెన్షియా అని అంటాం మెడికల్ టర్మ్స్.